బాగా ఎగురుతున్నారు. కృష్ణారెడ్డి గారిని లొకేషన్లో చూసి ఈయన కొంచెం తిక్కుందా షాది ఉందా అనుకునేవాడిని నేను. ఎందుకంటే తనకేం కావాలన్నా వదిలిపెట్టేవాడు కాదు. దగ్గరికి వచ్చి అలా కాదని వన్ మోర్ అని అడిగి కావాల్సింది తీసుకునేవాడు. రాంప్రసాద్ కూడా నన్ను హింస పెడుతున్నాడు అని అనుకునుంటే ఉండొచ్చు. అలాగే రసూల్ కూడా మంచి కెమెరామెన్ దొరికాడు, మంచి టెక్నీషియన్స్ దొరికారు, మంచి ఆర్టిస్టులు దొరికారు. హీరోకి తండ్రి హీరోయిన్ అలా కదా ఇలా కావిటేసుకో అలా కావిటేసుకో అటు తిప్పు ఇటు తిప్పు అని హీరోయిన్తో తిప్పించే తండ్రి ఉండటం చాలా అదృష్టం. అటువంటి తండ్రి మాకు కూడా ఉంటే బాగుండి అనిపించింది. మొత్తానికి కృష్ణారెడ్డి గారు బాగా కష్టపడ్డాడు, కొడుకును కూడా హింస పెట్టాడు. మంచి ప్రొడక్ట్ వచ్చేలా కొడుకుతో మంచి రొమాన్స్ చేయించాడు దగ్గరుండి. ఇన్ని చేసినాక ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుంది. హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాంప్రసాద్కి ఇంకా సినిమాలు రావాలని, ఇంకా చేయాలని, అలాగే కృష్ణారెడ్డి గారు ఇంకా సినిమాలు ఇలాగే తీస్తూ ఉండాలని. కృష్ణారెడ్డి గారి భార్య లొకేషన్లో రోజు స్వీట్లు హాట్లు 4 అయ్యేసరికి పెట్టేది. ఆవిడది మంచి మనస్సు. లొకేషన్లో ఉండి భర్తకు చేదోడు వాదోడుగా అందరినీ చూసుకుంటూ, అంత మంచి మనసున్న మనిషికి మంచి హిట్టు వస్తుంది. రెడ్డి గారు కూడా మంచి భర్త, బాగా చూసుకుంటాడు. ఆయన పని ఆయన తప్ప ఇంకేమీ పట్టించుకోడు. ఈ సరస్వతి పిక్చర్స్ మరిన్ని మంచి సినిమాలు తీయాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.